హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయలని పీల్ చేసేసుకోండి, పైన పొట్టు తీసేసి అండ్ అవి మూన్ షేప్లో కట్ చేసి కొంచెం సాల్ట్ కలిపేసి అయితే పక్కన పెట్టేసుకోండి. అండ్ ఒక దాంట్లో ఒక బాయిల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యే వరకు పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో జీలకర్ర పీనట్స్ అంటే ఇవి ఉన్నాయి కదా, గుళ్ళు వేసిన గుళ్ళు కూడా వేసేసి అండ్ కొన్ని ఎండుమిరపకాయలు మన కారం తగ్గట్టు అండ్ చిన్న కొబ్బరి ముక్క అవన్నీ ఒక దాంట్లోకి తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని అది గ్రైండ్ చేసేసుకోండి ఆ పౌడర్గా. అండ్ అది ఆయిల్ తగలకుండా ఫ్రై చేసుకోండి, బికాజ్ ఆయిల్ తగిలింది అంటే అవి శుద్ధలా అయిపోతుంది, మనకి కారంలా అవ్వదు. అండ్ దాన్ని పక్కన కాకరకాయలను అయితే ఫ్రై చేసేసుకోండి, మరీ డీప్ బ్లాక్ కాదు, కొంచెం గ్రీనిష్గా ఉన్నప్పుడే తీసేయండి. అండ్ మనం చేసిన ఈ పౌడర్ అండ్ ఆ కాకరకాయని మిక్స్ చేసేసి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా హెల్తీ, వీక్లీ వన్స్ అయినా తినాలి అండ్ అస్సలు స్కిప్ చేయకూడదు. మీకు నచ్చిన వేస్ట్లో చేసుకొని తినడానికి అయితే ముందైతే ట్రై చేసేయండి. అండ్ ఒకసారి అయితే మీరు చేసేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరైతే కన్ఫర్మ్గా ట్రై చేసి కాకరకాయ అయితే తినాల్సిందే, ఇట్స్ హెల్తీ కదా. సో బాయ్.